హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము శ్రీకాకుళం వెళ్ళినప్పుడు శ్రీకాకుళంలోని ఫేమస్ ప్లేసెస్ అన్నిటికీ వెళ్తుంటే ఈ దర్గా కూడా చాలా ఫేమస్ దర్గా అని అయితే మాకు తెలిసిందండి. ఇక్కడికి హిందూస్ కూడా ఎక్కువగా వస్తారని అయితే తెలిసిందనమాట. ఇక అందుకే మేము కూడా ఈ టెంపుల్ని చూద్దామనేసి ఈ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఈ దర్గా నేమ్ వచ్చేసి హజరత్ కళింగ మదీనా బాబా దర్గా అని అయితే అంటారండి. కళింగపట్నంలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ లోపలికి వచ్చేస్తే చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. మెయిన్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చుట్టూరు ఉన్న చెట్ల నుంచి వచ్చే గాలి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బాబా గారు అయితే 14 అడుగులు అయితే ఉంటారటండి. లోపలైతే మనకి బాబా గారి సమాధి అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ బాబా గారి చిటికన వేలు సమాధి కూడా ఉందంట. 11వ శతాబ్దంలో ఈ దర్గా అయితే నిర్మించారటండి. 900 సంవత్సరాల క్రితం నాటిదంట. ఇక్కడ బాబాగారి సమాధి మొత్తం 14 అడుగుల పొడవైతే ఉంటుందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి బాబాగారి సమాధి ఎలా ఉంది, లోపల ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. చూసారు కదండి బాబాగారి 14 అడుగుల సమాధి. ఇక ఇప్పుడు బయటకు వచ్చేస్తే ఈ సమాధి వచ్చేసరికి మనకి బాబాగారి చిటికెన వేలు సమాధి అనమాట. నాకైతే ఈ దర్గాకు వచ్చి దర్గా గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం అయితే వేసిందండి. ఈ దర్గా గురించి నాకు గుర్తున్న కొన్ని విషయాల వరకే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ దర్గా గురించి తెలుసుకోవాలంటే మాత్రం చాలా చరిత్ర అయితే ఉందండి. అంతేకాదండి, ఈ దర్గాకి 2 కిలోమీటర్స్ దూరంలో బీచ్ కూడా ఉందన్నమాట. మేమైతే ఇప్పుడు ఆ బీచ్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం దగ్గరికి అయితే వెళ్దామండి. ఎలా ఉందో చూసేద్దాము, మీకు కూడా చూపించేస్తాను మాతో పాటు. దగ్గరికి వచ్చి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుందండి. మేమైతే కాసేపు అయితే ఆడుకున్నామన్నమాట. కాసేపు ఫొటోస్ వీడియోస్ కూడా తీసేసుకున్నాము. ఈ బీచ్ ముందే టెంపుల్ కూడా ఉందండి. ఈ బీచ్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకైతే చూపించేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బీచ్ ముందు టెంపుల్ ఉందని అయితే చెప్పాను కదండి, చూస్తున్నారు కదా, ఇదే అనమాట టెంపుల్ అయితే. బీచ్ అయితే చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి ఇక్కడైతే. మీరెవరైనా ఈ దర్గాకు వస్తే మాత్రం ఇక్కడికి కూడా ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇక వీడియో అయితే ఇంతేనండి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా ఉంటాను మరి.